ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతేని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. నిద్ర నా కన్నులకు దూరమాయెను. సహాయకరంగా ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చదవబడిన లేఖన భాగాలు మన ఆరాధన తలంపుల నిమిత్తం ఆయనే దీవించునుగాక. చదవబడిన లేఖన భాగాలలో ఆదికాండ గ్రంథంలో భక్తుడు తెలియజేస్తున్నాడు కదా, యాకోబు తన జీవితంలో తన శరీరం ఏ విధంగా అయితే శుష్కించిపోయిందో ఆ విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనంలో శరీరం ఏ విధంగా శుష్కించిపోతుందో, అది ఏ విధంగా అయితే వడలిపోతుందో తన జీవితాన్ని అనుభవంగా చేసుకుని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. పగటి ఎండకు రాత్రి మంచుకు ఈ శరీరం క్షీణించిపోయేదిగా ఉందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన శరీరం అది శుష్కించిపోయేది. యవ్వన కాలంలో మంచి దృఢముగా ఉన్నవారు వృద్ధాప్యానికి వచ్చేపాటికి అది శరీరం ముడతలు పడిన శరీరంగా, అది వడలిన శరీరంగా ఉంటుందని మనం ఎరిగిన వారమే. అయితే ఇక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు కదా, ఎండలో పనిచేస్తూ ఉంటుండగా రాత్రి మంచుకు తడుస్తూ ఉంటుండగా ఆయన శరీరం శుష్కించిపోయినట్లు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. శరీరం ఎండకు అది వడలిపోతుంది, అది మంచుకు వడలిపోతుంది. అంత మాత్రమే కాదు, మన పాపములను బట్టి మన అపరాధములను బట్టి మన శరీరం శుష్కించిపోయేదిగా ఉన్నట్లు దావీదు తన కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, యాకోబు భక్తుడు తెలియజేశాడు, అది పగటి ఎండకు రాత్రి మంచుకు మన శరీరం అది శుష్కించిపోతూ ఉంటుందని. ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు నేను చేసిన పాపం వలన, మన పాపముల వలన, మన దోషముల వలన
మన శరీరాలు శుష్కించిపోయేవిగా ఉంటాయని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పగటి ఎండ ఆ శరీరాన్ని శుష్కించిపోయేదిగా చేస్తుంది. ఆ రాత్రి మంచు ఆ శరీరం శుష్కించిపోయేదిగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మన పాపములు కూడా మన శరీరం శుష్కించిపోయేవిగా, అవి ఆ అనారోగ్య బారిన పడేవిగా ఉంటాయని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన కోపాగ్ని మన పాపముల వలన మన శరీరాలపై పడుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి మన ఎముకలలో స్వస్థత లేదు. అంత మాత్రమే కాదు, మన దోషములు మన తలల మీదుగా పొర్లిపోతూ ఉన్నాయని, అవి మనం మోయలేని బరువు వలె మన మీద మోపబడి ఉన్నాయని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన పాపములు మాత్రమే కాదు, మన అపరాధములు మాత్రమే కాదు, మనము కనుపరచు మూర్ఖత వలన కూడా అవి గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన మూర్ఖత కూడా మన శరీరం శుష్కించిపోయేదిగా ఉంటుందని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, పగటి ఎండ మన శరీరాన్ని శుష్కింపజేస్తుంది, ఆ రాత్రి మంచు మన శరీరాన్ని శుష్కింపజేస్తుంది. అంత మాత్రమే కాదు, మనం చేసే పాపములు మన శరీరం శుష్కించిపోయేవిగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనం కనుపరచు మూఢత వల్ల మనం గాయాలు కలిగిన వారంగా ఉంటామని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనము. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మన మూర్ఖత వలన, మన తిరుగుబాటు వలన, మనం దేవునికి తిరుగుబాటు చూపించే వారంగా, మనం మూర్ఖత చూపించే వారంగా ఉండుట వలన మన స్థితి ఏ విధంగా ఉందో యెషయా భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన గుండె బలహీనమైంది, మన నడినెత్తి నుండి అరకాల వరకు వ్యాధి కలిగి ఉన్నాం. స్వస్థత కొంచెమైనా లేదు. అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. అవి పచ్చి పుండ్లు, గాయములు. అవి తైలముతో మెత్తన చేయబడలేదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మన స్థితి ఈ విధంగా ఉంటుండగా మనలను విమోచించడానికి, మనలను ఆయన స్వకీయ జనంగా చేసుకొనడానికి, అపవిత్రులమైన మనం, గవిని వెలుపట ఉండవలసిన మనం, గవిని వెలుపల ఉన్న మనం, గవిని లోపలకు రావడానికి మన ప్రియ ప్రభువే ఆయన రక్త మాంసములు గలవాడుగా ఈ భూలోకానికి అరుదించాడు. ఈ భూలోకానికి అరుదించి మనలను ఏ విధంగా అయితే ఆయనతో కూడా మనము సమాన వారసత్వం కలిగి ఆయనతో కూడా మనం సదాకాలము జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ 2వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో
ఆ 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం నుండి, 2వ అధ్యాయం 5వ వచనం నుండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మన ప్రియ ప్రభువు ఆయన కరుణా సంపన్నుడు, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా, మనం నరకానికి లోను కావలసి ఉంటుండగా, ఆయన మనలను ఏం చేశాడంటే తన మహాప్రేమ చేత, ఆయన తన మహాప్రేమను మన పట్ల కనుపరిచాడు. ఆయనే రక్త మాంసములు గలవాడుగా మన రక్త మాంసములను ఆయన విడిపించడానికి, రక్త మాంసములలో మనం ఉంటుండగా, మనం నరకానికి లోను కావలసి ఉంటుండగా, మనం ఆ పాతాళానికి లోను కావలసి ఉంటుండగా, ఆ ప్రియ ప్రభు మన కోసం తన విమోచన కార్యాన్ని ఆయన రక్త మాంసములు ధరించుకొని విమోచన కార్యాన్ని జరిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం పాపముల చేత అపరాధముల చేత నిండి ఉంటుండగా, ఆ అపరాధముల వలన పాపముల వలన మన శరీరం శుష్కించిపోయి ఉంటుండగా, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయములు దెబ్బలు పచ్చి పుండ్లతో నిండి ఉంటుండగా, అవి పిండబడకుండగా, అవి కట్టబడకుండా ఉంటుండగా, మన స్థితి దీన స్థితిలో ఉంటుండగా, మన దీన స్థితిని గుర్తెరిగిన ఆ ప్రభువు మనం ప్రేమించకుండానే తన మహాప్రేమను మన పట్ల కనుపరిచాడు. ఆయన ఈ భూలోకానికి అరుదించాడు. ఆయన విమోచన కార్యాన్ని జరిగించాడని ఎఫెసీలకు వివరిస్తూ మన దీనస్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం శరీర కార్యాలతో నిండి ఉన్నవారం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. మన శరీర కార్యములు ఎటువంటివో ఇదే అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 19వ వచనములో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మన శరీరాలను మనం అపవిత్రం చేసుకొని ఉన్నాం. ఇవి చేయుట ద్వారా, శరీర కార్యములు జరిగించుట ద్వారా మన శరీరం శుష్కించిపోయింది. అది గాయములు దెబ్బలతో నిండి ఉంది. ఇటువంటి గాయములు దెబ్బలతో నిండి ఉన్న మనలను ఆయన తన మహాప్రేమ చేత ఆయన ప్రేమను మన పట్ల చూపించాడు. ఆయన ఈ భూలోకానికి కరుదించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఎరిగిన వారమై ఆయన ప్రేమను బట్టి మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన మన పట్ల తన మహాకృపను చూపించాడు. ఆయన కృపను బట్టి మనము ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నామని భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఎరిగిన మనం, ఆయన కృపను ఎరిగిన మనం, ఆయన బల్ల చుట్టూ చేరిన మనం విమోచింపబడిన హృదయాలతో, ప్రోక్షింపబడిన హృదయాలతో ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శరీరం మన శరీరానికి బదులుగా అది నలుగగొట్టబడింది. ఆయన వీపును నాగటి చాళ్ల వలె దున్నారు. ఆయన వీపును నాగటి చాళ్ల వలె దున్నుతూ ఉంటుండగా మన కోసం ఆయన సహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ రాళ్ళు పరిచిన స్థలంలో
ఆయన సుందరమైన పాదాలు ఆ రాళ్లకు తగులుతూ ఉంటుండగా, మన కాళ్లతో మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన కాళ్ళ నుండి రక్తం వలవల కారుతూ ఉంటుండగా ఆయన మన కోసం సహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం మన శరీరం గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లతో ఉంటుండగా మన పాపములను, మన అపరాధములను ఆయన శరీరంపై వేసుకున్న ఆ ప్రభువు తన మహాప్రేమ చేత, ఆయన కృప చేత మన గాయములను ఆయనపై వేసుకున్నాడు. ఆయన కాళ్ళు గాయములతో నిండి ఉన్నాయి. ఆయన వీపును నాగటి చాళ్ల వలె దున్నుతూ ఉంటుండగా, ఆయన వీపు రక్తసిక్తమై ఉంటుండగా ఆయన మన కోసం సహించాడు. అంత మాత్రమే కాదు, మన చేతులతో మనం చేసిన పాపములను బట్టి, మన కాళ్ళతో మనం చేసిన అపరాధములను బట్టి ఆ కొయ్యకు ఆ చీలలతో దిగగొడుతూ ఉంటుండగా ఆయన చేతులు, కాళ్ళు కూడా గాయములతో నింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన చెడు తలంపుల నిమిత్తం ఆయన తలపై, ఆయన శిరముపై ఆ ముండ్ల కిరీటము దిగగొడుతూ ఉంటుండగా మన తలము కూడా, మన తలలో ఉన్న ఆ వ్యాధి నిమిత్తం, ఆ గాయముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మన గాయములను, మన పాపములను, మన వ్యసనములను ఆయన తనపై వేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చాం. ఆయన ఆ సిలువలో మన కోసం తన విలువైన రక్తధారలు చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఆ విలువైన రక్తధారల్లో మనలను కడిగాడు, విమోచించాడు. ఆయన బల్ల యొద్ద చేరి ఆయన్ను తండ్రి, నాయన, ప్రభు అని పిలవడానికి, ఆయనను సమీపముగా చేరి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన రక్తంలో కడుగబడిన మనం, విమోచింపబడిన మనం పసిపిల్ల దేహం వలె మన దేహాలను చేశాడు. మనం వెలుపల ఉండవలసిన వారం, గవిని వెలుపట ఉండవలసిన వారం. మనం ఆయన్ను వేడుకొనిన తోడనే, నాయన ప్రభువా, నేను పాపిని ప్రభువా, మమ్మను రక్షించమని ఆయన్ను వేడుకొనిన తోడనే ఆయన మనలను విమోచించాడు, మన పాపములను పరిహరించాడు. అంత మాత్రమే కాదు, మనలను పరలోకంలో కూర్చుండబెట్టినట్లు ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు కదా. 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయన ఆ సిలువలో మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. మనం విమోచింపబడిన మనం కూడా ఆయన పునరుత్థానంలో పాలు పొందు విధంగా మనకు కూడా పునరుత్థానాన్ని ఆయన అనుగ్రహించాడు. విమోచింపబడిన మనం ప్రోక్షింపబడిన హృదయాలతో, విమోచింపబడిన హృదయాలతో మన ప్రియ ప్రభువు ప్రేమను ప్రకటిస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె చేరిన మనం ఆయన్ను యథార్థంగా ఆరాధించే వారంగా ఉండగలుగునట్లు ప్రభువు మనకు సహాయం అనుగ్రహించునుగాక.